ప్రొసీడ్. అయితే అయితే ఇవాళ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కొంత ఒత్తిడి ఉందండి. ఎందుకంటే అందరూ చూస్తారు. ఎందుకంటే ఇంత భారీ స్కామ్ జరిగింది. పైగా డిస్కమ్లకి ఏదైతే వీళ్ళు పీపీఏలు కుదుర్చుకున్నారో, వాళ్ళు కుదుర్చుకుందేమో పిఎస్ఏలు, వీళ్ళు పీపీఏలు కుదుర్చుకున్నారు కాబట్టి అది కూడా మీకు యూనిట్కి ₹2.63 ఎంత ఉంది అది. అంత దీనిగా చేసినప్పుడు దీని మీద పూర్తి స్థాయిలో రివ్యూ చేయాలి. అంటే ఏదో నీ జర్క్ రియాక్షన్ లాగా వెంటనే మాట్లాడేయటం కూడా కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాళ్ళ చెప్పారో అదేవిధంగా కొంతమంది అఫీషియల్స్తోనూ కన్సర్న్ మినిస్టర్తో కూడా మాట్లాడారని వచ్చింది. ఖచ్చితంగా దీని మీద అయితే గవర్నమెంట్ విల్ కమ్అవుట్ అని నాకైతే అనిపిస్తుందండి. ఎందుకంటే ఒకసారి ఆరోపణలు చేసిన తర్వాత దీంట్లో ఏంటంటే బీజేపీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి బీజేపీ మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు కావచ్చు, మిగతా కొన్ని పక్షాలు కావచ్చు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, ఇవాళ ఇందాక పట్టాభి గారు ఒక మాట అన్నారు, ఏది బోఫోర్స్ వచ్చింది, అదేవిధంగా తర్వాత మీకు స్టాక్ మార్కెట్ కుంభకోణం కూడా హర్షద్ మెహతాబ్ వచ్చినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ కూడా ఏంటంటే బీజేపీ కూడా ఉన్నది కాబట్టి బీజేపీ వాళ్ళు ఏంటి అసలు ఏమీ జరగలేదు, బ్లాటెంట్గా వాళ్ళు అసలు దీంట్లో ఏమీ లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అది వాళ్ళు దే షుడ్ బి రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ అని చెప్తున్నట్లయితే అది అందరూ కూడా స్వీకరిస్తారు. ఇవాళ చక్రవర్తి గారు మాట్లాడిన దాంట్లో కూడా నేనేం తప్పు పట్టను. ఎందుకంటే ఇవాళ బీజేపీ వాళ్ళు ఏంటి ఎదురు దాడి చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది ఇవాళ భారతదేశ ప్రతిష్ట ఈజ్ ఎట్ స్టేక్ సొమ్ము ఉన్నప్పుడు అది కరెక్ట్ కాదు కదా. అది బీజేపీ వాళ్ళంతా ఎదురు దాడి చేయటం దీంట్లో ఏమీ లేదంటే అంతకుముందు కూడా హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా అట్లానే అన్నారు, ఇందులో ఏమీ లేదన్నారు. ఇవాళ సెబీ చీఫ్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి తీరు, మరి ఎంతకాలం నుంచి ఆమె మీద చాలా ఇంక్రిమెంట్ ఎవిడెన్సెస్ బయటకు వచ్చినప్పటికీ కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు సెబీ చీఫ్ని అనేటువంటిది ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను అనుకోవటం 1-2 రోజుల్లో దీని మీద పూర్తిగా స్టడీ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల విక్రమ్ గారు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టేయాలంటే వాళ్ళ కొంత ప్రైమరీగా ఇన్ఫర్మేషన్ ఉండాలి, దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలి. అది అంతవరకు కొంత మనం యాక్సెప్ట్ చేయొచ్చు. సరే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ఆధారాలతో మరి అన్న ఆరోపణ చేశారు, ఏ ఆధారాలతో అన్ని ప్రెస్ మీట్లు పెట్టారు అని మెసేజ్లు వస్తున్నాయి నాకు. నిజమే, ఆ రోజున పెట్టారు. మా దగ్గర కొన్ని ఆధారాలు ఆంధ్రజ్యోతి కథనాల ఆధారంగా కూడా ప్రెస్ మీట్లు పెట్టుండొచ్చు, వాళ్ళకు కొంత ఇన్ఫర్మేషన్ ఉండుండొచ్చు, నేను కాదనలా. కాకపోతే ఇవాళ ఇంత పెద్ద బ్లాస్టింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ నిన్నటి నుంచి తిరుగుతూ ఉంటే అంత పెద్ద పార్టీకి నాయకుడు రాహుల్ గాంధీ అదానీని అరెస్ట్ చేయండి అని మాట్లాడుతూ ఉంటే ప్రైమ్ మినిస్టర్ని బొంబార్డ్ చేస్తూ